ఇప్పుడు మీరు అన్న టాపిక్స్ తీసుకుంటే 3 కేటగిరీస్ డెఫినెట్గా ఉంటాయి. ట్రాన్స్ ఉమెన్స్లలో బెగ్గింగ్ ఒకటి ఉంటుంది, ఈవెంట్స్ ఉంటుంది, దాని తర్వాత ప్రాస్టిట్యూషన్ ఉంటుంది. సో దీంట్లో బేసిక్గా ఎవరైనా స్టార్టింగ్ వచ్చేవాళ్ళు అంటే మీరు అంటే ఫ్యామిలీ మంచి సెటిల్డ్, ఒక గౌరవస్పదమైనటువంటి కుటుంబం నుంచి వచ్చారు. మీరు అంటే బెగ్గింగ్లోకి పోవడం మీకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది డెఫినెట్గా. ఎవరికైనా అంటే ఒక దగ్గర అంత అలాంటి ఒక లైఫ్ లీడ్ చేసినప్పుడు అది ఎలాంటి మార్పు అయినా కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డుకుంటాం. సో అలాంటప్పుడు ఎందుకు ఈ వేనే చూస్ చేసుకున్నారు? ఈవెంట్స్ ఇట్లా అలా ఉంటాయి కదా, మరి అటు ఎందుకు వెళ్ళలేదు? ఒకటండి, నేను ట్రాన్స్లోకి వచ్చి 10 years అవుతుంది, 10-12 years అవుతుంది. అప్పుడు ఆ జనరేషన్లో ఇలాంటి జాబ్స్ కానీ ఇలాంటి ఆఫర్స్ కానీ అప్పుడు ఏం లేవు. ఇప్పుడు 1-2 years బ్యాక్ వచ్చాయి, కానీ అప్పుడు కేవలం మాకు 3 ఆప్షన్సే ఉండేవి. ఇప్పుడు చెప్పినట్టు బెగ్గింగ్ కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ, ఓపెనింగ్స్ కానీ, ఈ 3 తప్ప ఇంకా వేరే ఆప్షన్ అంటూ మా లైఫ్లో లేదు. అప్పుడు నేను ప్రాస్టిట్యూషన్ వదిలేసి ఓపెనింగ్స్కి వెళ్ళేదాన్ని. ఓపెనింగ్స్ లేదా బెగ్గింగ్, నార్మల్గా షాప్స్ ఎక్కి 10 అడుక్కుంటారు కదా, అలా వెళ్ళేదాన్ని స్టార్టింగ్లో. ఎందుకు ఇది చూస్ చేసుకున్నానంటే మా పెద్దవాళ్ళు చెప్పారు, మన లైఫ్లో ఈ 3 తప్ప మనకు వేరే సపోర్ట్ కానీ, మనకు వేరే జాబ్ ఆఫర్స్ కానీ, మనకు వేరే ఆప్షన్ అంటూ మన లైఫ్లో ఉండదు అని అది చెప్పిన తర్వాత ఇంకా నేను ఒకటి మైండ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు రోజు కడుపుకి అన్నం తినాలన్నా మనకి ఇన్కమ్ కావాలి, డబ్బులు అనేది కావాలి. ఇంట్లోనే ఉంటే ఇవి వద్దు ఇంకా వేరే ఆఫర్స్ వస్తాయని ఆగుతూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి నేను బెగ్గింగ్, ఓపెనింగ్స్ ఇవి 2 చూస్ చేసుకొని అప్పుడప్పుడు బెగ్గింగ్, అప్పుడప్పుడు ఓపెనింగ్స్కి వెళ్తూ ఉండేదాన్ని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేజర్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో అంటే బయటికి వెళ్తున్నప్పుడు అంటే మీరు ఇప్పుడు ఓకే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ వచ్చింది, పెద్దగా అయిపోయారు, మీకంటే కొంచెం సొసైటీ మీద నాలెడ్జ్ ఉంది. బట్ స్టార్టింగ్ స్టేజ్లో డెఫినెట్గా వే ఆఫ్ ట్రీటింగ్ వేరేలా ఉంటుంది. అది స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, అంటే మీ కాలేజ్ వెళ్తున్నా అంటే స్కూల్ లైఫ్లో ఇలాంటి చేంజెస్ డెఫినెట్గా ఉంటాయి. సో అప్పుడు ఎలా ఉండదు అసలు? స్కూల్ లైఫ్లో నేను చాలా ఫేస్ చేశానండి. ఎందుకంటే నేను స్కూల్ ఒకటే 9th క్లాస్లో నేను ఆపేసాను, కాలేజ్కి నేను వెళ్ళలేదు. స్కూల్ లైఫ్లో నేను చాలా ఫేస్ చేశాను. ఏంటంటే నా ఫ్రెండ్సే, నా అనుకున్న వాళ్ళే నన్ను ర్యాగింగ్ చేయడము, 0.5 అనడము, చెక్క అనడము, ఇలాంటి మాటలు అంటూ నన్ను వేరే ఏదో మనిషిలాగా, అంటే నార్మల్గా హ్యూమన్ బీయింగ్ లాగా కాకుండా వేరే ఏదో మనిషిలాగా ట్రీట్ చేస్తూ, ఇప్పుడు నార్మల్గా ఇంటర్వ్యూలు అయినప్పుడు స్కూల్లో మెన్స్ అని లేడీస్ కానీ ఎవరు వాష్రూమ్కి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోయేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు నేను మెన్స్కి టాయిలెట్, అప్పుడంటే బాయ్ని కదా, ఇప్పుడు మెన్ టాయిలెట్కి వెళ్దాం అనుకుంటే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నువ్వెందుకు ఈ వాష్రూమ్కి వస్తున్నావు, నువ్వు ఆడవాళ్ళ వాష్రూమ్కి వెళ్ళాలి కదా అని అలాంటి మాటలు అనడము. నా బుద్ధి చెప్పే టీచర్లే, గురువులే నన్ను డిస్క్రిమినేట్ చేసి మాట్లాడడం చేశారండి. ఎలా చేశారంటే వాళ్ళు ర్యాగింగ్ లాగా చేసేవాళ్ళు. మేల్ టీచర్స్ ఏమనే వాళ్ళంటే నేను కొంచెం యావరేజ్ అండి, అంటే స్టడీస్లలో ఎక్కువ మార్క్స్ రాకపోయేది. అప్పుడు సార్ వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు ఎక్కువ చదువుకోకున్నా పర్లేదులే, చదువుకొని చేసేది ఏం లేదు, నువ్వు ఈ స్కూల్ అయిపోయిన తర్వాత నీకు వేరే పనులు ఉంటాయి, నువ్వు మారిపోతావు, వేరే పని చేసుకుంటావు అని అప్పుడే నాకు మైండ్లో అంత పిచ్చి మాటలు, అలాంటి మాటలు చెప్పడము. అది డిస్క్రిమినేషనే కదండి. బుద్ధి చెప్పాల్సిన గురువులే ఒక మనిషిని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడితే ఎవరికి చెప్పుకుంటాం ఆ ఏజ్లో? అలాంటివి కూడా ఫేస్ చేశాను. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చేంజెస్ అయ్యేటువంటి టైంలో కూడా ప్రాసెస్ డెఫినెట్గా ఉంటుంది. బట్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారట, అంటే ముందు రావాలనుకున్నప్పుడు వద్దు రాకూడదు అని చాలా మంది మీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజమేనా మ్యామ్? అసలు నిజమే అండి, నాకు కూడా చెప్పారు. మా గురుగారు, ఇప్పుడు ఉన్న గురువు సోనారాథుడు గారు అని ఉంటారు, ఆవిడ చెప్పింది నాకు, ఇంత చిన్న ఏజ్ లో ఏం చేస్తావు, ఇప్పుడు మా లైఫే పాడైపోయిందని బాధపడుతున్నాం మేము అంటే. చేంజ్ అయినందుకు బాధపడట్లేదు వాళ్ళు, మాకే ఆఫర్స్ లేక ఈ బిగ్ షాట్ అనే చేస్తూ బాధపడుతున్నాం అని చెప్పారు. తర్వాత నువ్వు ఏం చేస్తావు, అలాగే అడుక్కుంటావా, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి నిల్చుంటావా, ఏం చేస్తావు, మారడానికి ట్రై చేయని వాళ్ళు కూడా చాలా నచ్చ చెప్పారు. కానీ నేను వినలేదండి. నా మైండ్లో ఒకటే థాట్ ఉండేది, నీ ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను, మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు నాకు, ఇప్పుడు నేను అమ్మాయిలాగా అవ్వాలి, నా లైఫ్ నేను అమ్మాయిలాగా నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను బ్రతకాలి అని ఒక మైండ్లో థాట్తో నేను ఎవరు చెప్పినా వినలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మ్యామ్, ఇప్పుడు నార్మల్గా స్టార్టింగ్ స్టేజ్లో మీరు టీనేజ్లో బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు మీకు నార్మల్గా ఫీలింగ్స్ అలా ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పేది వినుకుంటూ కూడా సార్ జస్ట్ అలా ఉండొచ్చు కదా, బట్ ఎందుకు అంటే సర్జరీ టైంలో కూడా చాలా పెయిన్ ఉంటుంది అండ్ బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా ఎక్కువగా లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయట. సో ఎందుకు చాలామంది డౌట్ రేస్ చేసేది అంటే, నాతోటి కూడా ఒక 2-3 అన్నారు, అంటే వీళ్ళు సరే అలాంటి ఒక ఫీలింగ్స్ ఉన్నప్పుడు మేబీ అలా ఉండొచ్చు కదా, ఎందుకు
ఇలాంటిగా మారడం, దాని తర్వాత సర్జరీస్కి వెళ్ళడం, దాని తర్వాత బెడ్ రెస్ట్, చాలా నరకయాతన అనుభవించేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయని గతంలో హర్షిని అని చెప్పింది, ఆవిడ కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. ఎందుకు మరి ఏంటి అసలు చేంజెస్? ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు గే ఉంటారు కదా, గేస్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ఒక్కటే అమ్మాయిలాగా ఉంటాయి. వాళ్ళ ఫీలింగ్స్ అమ్మాయిల మీద కాకుండా అబ్బాయిల మీద ఫీలింగ్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు ట్రాన్స్జెండర్స్ లాగా లేకపోతే అమ్మాయిలాగో ఉండాలి, అట్లా అందంగా ఉండాలి, అలా డ్రెస్ చేసుకోవాలి, అలా ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళకి కేవలం ఫీలింగ్స్ మాత్రమే అబ్బాయిల మీదకి వెళ్తాయి. వాళ్ళలాగా మమ్మల్ని ఉండమంటే మేము ఎలా ఉంటామండి? మాకు ఏమని ఉంటుంది మా మైండ్లో, మేము అమ్మాయిలాగా అవ్వాలి, మా ఫీలింగ్స్ అమ్మాయిలాగా ఉన్నాయి, మేము అమ్మాయిలాగా అయిన తర్వాత మా లైఫ్ మేము హ్యాపీగా బ్రతకగలుగుతాము అని ఒక థాట్లో మేము ఉంటాం. ఇప్పుడు అలాగే ఉండొచ్చు కదంటే మేము అనేది అది కదా, మేము అబ్బాయిలాగా ఉండలేకనే నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను, మీరు అదే అబ్బాయిలాగా ఉండొచ్చు కదా అంటే ఎలా ఉంటాము? మేము మారాలనుకుంది అమ్మాయిలాగా. ఆ మెంటల్ లో డిసైడ్ అయిపోయాను, మెంటల్ గా డిసైడ్ అయిపోయి నేను సర్జరీస్ చేయించుకుని అమ్మాయిలాగా అవ్వాలని మారాను తప్ప ఏదో బలవంతంగా ఎవరో చెప్పినందుకు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అవ్వడం కాదు. మాలో మా ఫీలింగ్స్ వల్ల మేము చేంజ్ అవుతాం. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మాట్లాడినట్టు గేస్కి ట్రాన్స్‌వుమెన్స్‌కి చేంజెస్ చాలా మందికి తేడా తెలియదు. ఇలా కూడా ఉంటుందా అసలు? మీరు చెప్పిందాక ఇలానే ఉంటారండి. గేస్ ట్రాన్స్జెండర్స్ వేరు ఉంటారు. కొంతమంది తెలియని వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ను కూడా గే అని పిలుస్తారు, గేస్ ని కూడా ట్రాన్స్జెండర్స్ అని పిలుస్తారు. ఇలా కాదండి, వాళ్ళ కమ్యూనిటీ వేరు, మా కమ్యూనిటీ వేరు, వాళ్ళ ఫీలింగ్స్ వేరు, మా ఫీలింగ్స్ వేరు. కానీ లైఫ్ మాత్రం ఇద్దరిది ఒకటేలాగా ఉంటుంది. వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇంట్లో నుండి గెంటేస్తారు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేస్తారు. సొసైటీ నుండి అదే డిస్క్రిమినేషన్ వాళ్ళకు మాకు సేమ్. కానీ వాళ్ళకు ఫీలింగ్స్ మాత్రం వేరేలాగా ఉంటాయి. వాళ్ళకి కేవలం అబ్బాయిల మీద ఫీలింగ్స్ వస్తాయి, సెక్సువల్ ఫీలింగ్స్ మాత్రమే అబ్బాయిల మీద వస్తాయి. వాళ్ళు డ్రెస్అప్ చేసుకోవాలని అనుకోరు, బాయ్ లాగే ఉంటారు, కానీ ఫీలింగ్స్ మాత్రమే అమ్మాయిల మీద కాకుండా అబ్బాయిల మీద వస్తాయి. మాకేంటంటే మేము మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం అమ్మాయిలాగా చేంజ్ అవ్వాలని ఒక మైండ్ లో థాట్ తో మేము ఉంటాం. డిఫరెన్స్ ఉంటది ఇద్దరి మధ్యలో. ఓకే. సో స్టిల్ ఇప్పటి వరకు అంటే హీరోయిన్ గా మీరు చేయబోతున్నారు, అందరికీ తెలిసింది. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది చాలా మందికి పరిచయం అయ్యే ఉంటారు బేసిక్గా ప్రమోషన్స్ ద్వారా కూడా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా వచ్చాయా? ఏమైనా కాల్స్ ఇట్లా ఏమైనా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి? ఛాన్సెస్ అంటే ఇప్పటివరకు రాలేదండి. మేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత చూసి ఆదరిస్తే, సొసైటీ అనేది పబ్లిక్ కన్నా చూసి ఆదరించినప్పుడు సపోర్ట్ అనేది వస్తే మంచి ఛాన్సెస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఛాన్సెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇలానే కంటిన్యూ చేద్దాం ఇండస్ట్రీలోనే అని అనుకుంటున్నాను.